మిమ్మల్ని చూస్తుంటే అంటే మాటల్లో వర్ణించలేము, కానీ మీరు కారణ జన్మురాలని అందరూ అంటూ ఉంటారు. సంగీతం తెలిసిన వారు, తెలియని వారందరూ. శాస్త్రీయ సంగీతంలో మీరు చిన్నప్పుడు తొలినాళ్ళల్లో కచేరీ చేసినప్పుడు అప్పుడు బహుశా మీరు కూడా శాస్త్రీయ పరంగా సెటిల్ అవుదామని అని అనుకుని ఉంటారు. నాన్నగారు కూడా అదే ఆశించారని అంటూ ఉంటారు. కానీ సినిమా సంగీతం వైపు మొగ్గు కన్నతల్లి సినిమాకి ముందు మీకు ఆలోచన కలిగిందా? నాకు ఆలోచన కలగలేదు, కానీ అవన్నీ అనుకోకుండానే జరుగుతాయి, మన చేతుల్లో ఏం లేదు. అట్లాగా ఎప్పుడెప్పుడు ఏది జరగాలో ఆ దేవుడు ఫిక్స్ చేస్తాడు. దాని ప్రకారంగా మనం ఏదో నేను మా నాన్నగారి కోసం నేను క్లాసికల్ నేర్చుకుని నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలు అంటే చాలా అటుపక్కే మొగ్గుతాను. లతా మంగేష్కర్ ఆవిడ పాట ఎక్కడొచ్చినా నేను బాగా విని అలాంటి చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో అది స్టడీ అయిపోయింది, అంతే రికార్డ్ అయిపోయింది ఆ సౌండ్. ఆ తర్వాత మీరు కొన్ని సంవత్సరాల తర్వాత సౌత్ లతా మంగేష్కర్ అన్న బిరుదు మీకు ఇచ్చినప్పుడు సౌత్ లతా మంగేష్కర్ వాళ్ళు ఎవరికి వచ్చింది వాళ్ళు అంటారు, కానీ సౌత్ లతా మంగేష్కరే అనుకుంటాను నేను కూడా. మరి నార్త్లో ఆవిడ ఉన్నారు కదా, నార్త్కి రమ్మన్నా కూడా నేను వెళ్ళలేదే. అయితే చిన్నప్పటి నుంచి ఏదో కోని రాగాలు పాడుకోవడం, భానుమతి గారిది, వరలక్ష్మి గారిది, వాళ్ళిద్దరు అంటే నాకు చాలా ప్రాణం. అంటే నాకు సింగింగ్గా లతాజీ ఉంటారు అనుకో, అది వేరే. అంటే వీళ్ళు ఉండగా మళ్ళీ నేను అక్కడ ఎందుకు అని చెప్పి అలా అనిపించి అంతా మొగ్గలేదు ఆ సైడ్, హిందీ సైడ్. కర్ణాటక సంగీతం చిన్నప్పుడు పాడేటప్పుడు పెద్ద పెద్ద విద్వాంసులందరూ విని ముగ్ధులయ్యి మీ పాటలోని మాధుర్యానికి చాలా ప్రోత్సహించారని చెప్తుంటారు. ముసిరి గారు అంటే ఆ కాలేజీలో చదివాను, విద్వాన్ కోర్స్ చదవటానికి చెన్నై వచ్చినప్పుడు ఆయన ప్రిన్సిపాల్ కదా ముసిరి సుబ్రహ్మణ్యం, ఆయన విన్నారు, చాలా చాలా సంతోషించారు. కానీ అక్కడ ఎక్కువసేపు చదవలేదు, అంతలోపల సినిమాలోకి వెళ్ళిపోయాను. సినిమాలోకి అంటే సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టేశాను. క్లాసికల్ పాడిన వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా సంగీతం పాడాలంటే కొంచెం దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ ఉంటే అప్పుడు ఎక్కడెక్కడ మనం దాన్ని స్లో చేయాలి, ఫాస్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడ ఏ అక్షరానికి ఎక్కువ మనం ప్రెస్ ఇవ్వాలి, అవన్నీ నేర్చుకోలేదు. నేను నేర్చుకోకుండా పాడగా పాడగా వచ్చింది. నాకెవరో గురువులు లేరు దాంట్లో చెప్పించడానికి. అవును, సినిమా సంగీతం పరంగా లేదు. బాలనురా మదన ఉంది కదా, అది చూడమ్మా ఎలా ఉంటుందో, పక్క క్లాసికల్గా ఇష్టానిగా ఉంటుంది. దాని తర్వాత పాట అవి ఒక రకంగా లాలిత్యంగా వచ్చింది. అది ఏదైనా ఒక విద్య మనం ప్రాక్టీస్ చేయగా దాంట్లో ఆ లాలిత్యం తెలుస్తుంది కదా. క్లాసికల్ పాడడానికి లైట్ పాడడానికి తేడా, సినిమా పాట పాడడానికి. ఇప్పుడు పిల్లలకి స్టార్టింగ్లో వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేసేస్తారు, తప్పుగా అనుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లల తల్లిదండ్రులు తప్పుగా అనుకోకూడదు. వాళ్ళు పాడతారు కానీ అందులో ఏమిటి చమక్కులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేసేస్తున్నారు. దాని గురించి నేను చెప్పటం లేదు, ఇది ఎవరి దగ్గర నేర్చుకోవాలి. అది చెప్పిన వాళ్ళు కూడా నేను పాడాను అనుకోండి, నా దగ్గర నేర్చుకోవాలి వచ్చి, అమ్మ మీ పాట ఇలా ఉంది, మేము పాడి వినిపిస్తాం అంటే తప్పకుండా చెప్తాను. నేను మొన్న ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, ఆ అమ్మాయి అహనా పెళ్ళి అంట పాడి, ఆ అమ్మాయికి తీరా చూస్తే 16 ఏళ్ళు 17 ఏళ్ళు. వాయిస్కి దీనికి ఎక్కడ పాటకి వ్యత్యాసం. అహనా పెళ్ళంట అది కొంచెం బోల్డ్గా పాడాలి. అది ఎంత ప్రాక్టీస్ చేశాను, ఎన్ని రోజులు చేశాను, ఏ విధంగా చేశాను, ఎన్నిసార్లు ఘంటసాలుగా పాడాను ఆ పాట నాకు నేర్పడానికి. ఇంత పాట రికార్డ్ చేసి వినేసిస్తే చాలా. అలా కాదు, ఆ పిల్లకి నేను ట్రైనింగ్ ఇచ్చాను అక్కడ. ఫస్ట్ టైం పాడితే ఓకే ఆ రోజు పాప వాళ్ళ ఫాదర్ చాలా ఇష్టం, ఆ అమ్మాయి పాడాలి, ఒక్కరితే కూతురు అంటే. అక్కడ వెళ్ళిన తర్వాత రెండోసారి నేను కూర్చోబెట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా చెప్పాను, పాట ఇలా పాడాలి, ఇలా అంటే గొంతుగా వేరే ఉండొచ్చు, చాలా బాగా పాడుతుంది ఆ పిల్ల. ఆ అమ్మాయికి చెప్పి ప్రాక్టీస్ చేయించి రెండోసారి అందరూ మెచ్చుకున్నారు, ఎక్సలెంట్గా పాడామమ్మా. ఇప్పుడు మనసే అందాల బృందావనం ఆల్రెడీ ఎవరు పాడారు, రాధా జయలక్ష్మి గారు పాడారు, ప్యూర్ క్లాసికల్ సింగర్స్ వాళ్ళు. అది మళ్ళీ నేను తెలుగులోకి తీసుకొని కోదండపాణి గారు ఎంత మంచిగా ఎంత గొప్పగా చేశారంటే ఆ పాట. మళ్ళీ కాపీ కొడుతున్నాం అనుకోకుండా నా చేత ఎంతవరకు నా వాయిస్లోంచి
ఆ సౌండ్ వస్తుందో అంతవరకు పట్టి కోదండపాణి గారు ఎక్కువ ఆర్టిస్ట్కి ఎక్కువ కష్టం కలిగించరు. ఎక్కువ కష్టం ఒకసారి ఒక టేక్ పాడేశానంటే అది ఓకే అంటాడు ఆయన. ఓకే అంటే మళ్ళీ నేను ఎందుకు ఓకే ఇంకొకటి పాడతాను ఎందుకండి ఓకే ఓకే ఇంకేదైనా పాట ఉంటే చూసుకోండి మీరు వెళ్ళండి అంటాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అంటే రీమిక్స్ అది మనస్యాందాల బృందం. అందులో మీరన్న ఈ పాటలో కూడా ఒరిజినల్ బాణి దానిలోని దృఢత్వం అలాగే ఉంచుతూ సుశీల గారి అందాన్ని అదే సోయగాన్ని మొత్తం అందులో అద్దారని వినేవాళ్ళు అంటున్నారు. నా అదృష్టం అమ్మ, నాకు నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతురాలి. ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను పైకి ఎత్తారండి. వాళ్ళ పిక్చర్కి ఉపయోగించుకున్నారు నా వాయిస్. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎంతో కష్టపడి చాలా రిహార్సల్స్ ఇచ్చి, అంటే ఘంటసాల గారు లవకుశ, ఒక లవకుశ చాలండి మాకు జీవితంలో, మా జీవితం పండడానికి ఒక లవకుశ చాలు, ఒక భక్త ప్రహ్లాద చాలు. అది నారాయణ మంత్రం పాడుతుంటే ఆ రోజారమణి గారు ఆవిడ పాడుతున్నట్టే ఉంటుంది. నిజంగానే కారణ జన్మలో అంటే ఈ సంగీతం కోసమే పుట్టాం. ఇదే మాది. ఒక ఆయన అన్నాడు, ఆయన ఒక డాక్టర్ గారు సౌత్ ఆఫ్రికాలో అన్నారు, సుశీల గారిది ప్రపంచం అంతా స్టేజి, ప్రపంచం అంతా స్టేజ్ తనది, నాకు ఇంకేమీ లేదు, అందరూ తన వాళ్ళే, ఆవిడకి ఇంకోటి ఏమీ లేదు, ఆవిడ కారణ జన్మరాలు, ప్రపంచం అంతా స్టేజ్ అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద పాడతారు కదా. అవునవును, చాలా చక్కటి మాట అన్నారండి ఆయన. ప్రధానంగా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మిమ్మల్ని ప్రోత్సహించిన మాట వాస్తవమే. ఆయన ఎక్కువగా మీకు స్ఫూర్తినిచ్చి మీకు డైరెక్షన్ ఏర్పరిచింది తొలినాళ్లలో ఇలా ఉండాలి పాట అన్నది ఒక్కరి పేరే చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు మీరు ఇవాళ? పెండియాల గారు. పెండియాల గారి అంతే కదా, ఆయన చెప్పినట్టు పాట ఇంకెవరు అంతలా చెప్పరండి. ఆయనకి పాడడం రాదు, ఆయన పాడింది నాకు అర్థం అవ్వదు. అర్థం అవ్వకపోతే ఎలాగా? నాకు సంగీతం తెలుసు, నోటేషన్ రాసుకోమంటారు, ఆ నోటేషన్ రాసుకున్న తర్వాత ఆ సంగతిలో అందం తెలుస్తుంది. ఒక్క పాటలో ఒక అందం. బిజీ రికార్డింగ్లు ఒక టైంలో అయితే మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు అసలు ఎడతెరిపి లేకుండా రికార్డింగ్లు అయ్యేవి మీవి. ఆ టైంలో బిజీగా ఉన్న ఆ రోజులు తలుచుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? అలా 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 సాగిపోయిందా? అలసట తెలిసేదా మీకు అసలు? లేదమ్మా, పాడుతుండగా ఈ క్లాసికల్ వాయిస్ కదా, పాడుతుండగా బాగా షార్ప్కి వెళ్ళిపోతుంది వాయిస్. ఇంకా తిండి మీద దేని మీద ఉండదు, కాఫీలు తాగడం పాడేయటం. రాత్రి 2 అయినా సరే ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడు రాత్రి 2, 3 అవుతుంది రికార్డింగ్స్ అయ్యేటప్పుడు. ఎంఎస్ విశ్వనాథం గారిదే అసలు 2, 3, 4 కూడా అవుతుంది. ఒకసారి జీకే వెంకటేష్ గారితో ఏదో ఒక పాట పాడాను, పొద్దుట 6 గంటలైంది ఇంటికి వచ్చేటప్పటికి. రిహార్సల్స్ చేసినా కూడా అప్పుడు స్టూడియోల్లో చేసేవారు కాదు, ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఫ్లోర్స్లో రికార్డింగ్. సాలూరి రాజేశ్వరరావు గారితో మీరు పాడిన పాటలు కూడా చాలా చాలా గొప్ప పాటలు, అందరితో గొప్ప పాటలు అయినా కూడా వారి పాటలో ప్రత్యేకత మీకు ఏ అంశం బాగా నచ్చేది? ఆయన ఒక డివోషనల్ చేశారండి, కృష్ణ వందే జగద్గురు. లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే లలిత లవంగ లతా పరిశీలన. అంత ఎంత మంచి పాట అది, అష్టపది. చాలా బాగా చేశారు ఆ పాట. అలాంటివి ఆయనవి డివోషనల్ సాంగ్స్. అంటే చిన్నప్పటి నుంచి బాలసరస్వతిరావు గారు, ఆవిడ పాటలు అంటే పిచ్చి నాకు. అవునా? చాలా చిన్నప్పుడు అవే పాడుకున్నదాన్ని. 9-10 ఏళ్ళకి ఆ పాటలు పాడేదాన్ని. ఆదినారాయణరావు గారు ఉన్నారే, మంచి అసలు ఒక వెరైటీ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన. ఆయన అంతా ఈ మరాఠీ స్టైల్ ఎక్కువగా ఇచ్చి ఎక్కువ సంగతులే. పూజకు వేళ అని స్టార్టింగే సంగతితోటి పూజకు అంటారు. అది మామూలు పాడే వాళ్ళ దగ్గర కొంచెం మిస్ అవుతుంటుంది. అలాంటివి చిన్న చిన్నవన్నీ మనం అయ్యో చెప్తే బాగుంటుంది అని మనసు చిముక్కుమంటుంది. ఆ పిల్లలందరూ పాడుతుంటే అప్పుడు మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. సరి సరి తరస తరి 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 తరా తరి 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 తా 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 తా. ఈ కట్టింగ్స్
చాలా లైక్ చేస్తారు ఆదినారాయణరావు గారు. ఆహా. అది వచ్చే వరకు తబలాలో కూడా రావాలి. అది ఉమ్. తబలాలో కూడా తగదా 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 అని రావాలి. అది రాకపోతే ఆయనకి ఇష్టం లేదు. చాలా రిహార్సల్ చేయించేవారు. పిలువకురా చూడండి ఎంత మంచి మంచి పాటలు ఆదినారాయణరావు గారు. నెక్స్ట్ చాలా మంచి మరాఠీ సంగీతం అందించారు ఆయన. వస్తాడు నారాజు మరి చూడండి మీరు, ఎంత అది పాపులర్. విజయ నిర్మల గారికి ఏమీ లేదు, సింపుల్గా ఉంటుంది. వస్తాడు నారాజు ఈ రోజు రాని వస్తాడు నెలరాజు అంటే అది మనకి స్వతహాగా గొంతుకులో ఉన్నది వస్తున్నది అంతే.